ఎండాకాలం వచ్చిందంటే పిల్లలకి, పెద్దోళ్ళకి, ముసలోళ్ళకి ఒంట్లో వేడనేది ఎండలకి ఎక్కువగా చేరతా ఉంటది. ఎన్ని నీళ్ళు తాగినా గానీ అసలకి దాహం తీరదు, నీరసం అనేది తగ్గదు. ఈ ఎండలకి ఎక్కువగా రాగి జావ కాసుకొని తాగితే చాలా చలవ చేసిద్ది. ఒంట్లో వేడనేది అసలకి ఉండదనమాట. మన ఇళ్లల్లో ముసలోళ్ళుంటారు పాపం ఎండలకి తట్టుకోలేకుండా ఉంటారు. వాళ్ళకి ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు ముసలోళ్ళనే గాదు పిల్లలు మనమైనా గానీ తాగామంటే ఎండకి చాలా తట్టుకోగలుగుతాము అసలకి. నేనైతే రోజుకి 4, 5 సార్లు టీ తాగేదాన్ని గూడా తగ్గిచ్చేసుకున్నాను. 5, 6 సార్లు తాగేదాన్ని 2 సార్లే టీ తాగుతున్నాను. ఉదయం, సాయంత్రం ఇలా రాగి జావ కాసుకొని తాగుతున్నాననమాట. సగ్గుబియ్యం, ఎండు కొబ్బరి, 2 యాలకులు వేసుకొని రాగి జావ కాసుకుంటే చాలా టేస్టీగుంటది. తాగనోళ్ళు కూడా తాగుతారు. లాస్ట్‌లో ఒక చిటికెడు ఉప్పేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బావుంటది. మా పిల్లలైతే గవర్నమెంట్ స్కూల్ అనమాట. మా స్కూల్‌లో డైలీ ఒక గ్లాస్ ఇస్తారు. అసలుకైతే తాగరనమాట వాళ్ళు. అసలు రాగి జావ అంటేనే తాగరు. కానీ నేను ఇంక ఇంట్లో చేశానంటే మటుకు ఇంకిద్దరు నాతో పాటు కంపల్సరీ తాగుతారు. ఎందుకంటే సగ్గుబియ్యం, యాలకులు, కొబ్బరి ఏస్తాం గదా! చాలా టేస్టీగా ఉంటది. కొన్ని తినని వస్తువులు ఉంటాయి పిల్లలు తాగని, తినని. ఇంక మనం తినే వాళ్ళకి అలవాటు చేయాలనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.